ఈ కట్ చేసిన ఉల్లిపాయలని బంగాళదుంపల్ని మనం పాన్లో వేసి ఈ పచ్చిమిర్చి అల్లాన్ని కూడా మనం ఈ పాన్లో వేసుకుంటామండి. కొంచెం పసుపు వేస్తామండి, సరిపడినంత ఉప్పు వేసుకుంటామండి, కొంచెం నీళ్ళు పోస్తామండి. ఇప్పుడు ఈ విధంగా బాగా కలిపిన తర్వాత పాన్కి మూత పెట్టేసి 1 విజిల్ ఉంచితే చాలండి. చూసారండి, 1 విజిల్ ఉంచాను, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో పోపు వేసుకుంటామండి. ఇప్పుడు ఈ పోపుని మనం ఈ విధంగా కూరలో వేస్తాము. ఒకసారి బాగా కలుపుతామండి. ఈ విధంగా బాగా శనగపిండిని కలుపుతామండి. కలిపిన శనగపిండిని ఇందులో వేస్తామండి. చూసారండి, శనగపిండి దగ్గర పడుతుంది. మనకి ఇంకా పలుచగా కావాలి అంటే కొంచెం నీళ్ళు పోసుకోవచ్చండి. కొంచెం నీళ్ళు పోసుకుంటే మనకి కూర పలుచగా వస్తుందండి. దించే ముందు లాస్ట్లో కొంచెం కర్రీ మసాలా మన దగ్గర ఏముంటే అది కొంచెంగా వేసుకొని ఈ విధంగా కలుపుతామండి.